ఆస్కార్ సినిమా ప్రపంచంలో ప్రతిష్టాత్మకమైన అవార్డు. భారతదేశంలోని ఇద్దరు అక్కా చెల్లెళ్ల ఆధారంగా రూపుదిద్దుకున్న షార్ట్ ఫిలిం అనూజ ఆస్కార్ కు నామినేట్ అయింది. దీని నిడివి కేవలం 23 నిమిషాలు మాత్రమే. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం కేటగిరీలో అనూజను అకాడమీకి నామినేట్ చేశారు. ఈ చిత్రానికి ఆడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించగా ప్రముఖ బాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ చిత్రానికి 9 మంది నిర్మాతల్లో ఒకరు గునీత్ మోంగా. ఈయన 2023లో బెస్ట్ షార్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ విజేతగా నిలిచిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత కూడా. ఆస్కార్ విజేతగా నిలిచిన భారతీయ డాక్యుమెంటరీ చిత్రం ఇదే. ఈయన తీసిన మరో చిత్రం పీరియడ్ కు కూడా ఆస్కార్ వరించింది. అనూజ స్టోరీలో ఢిల్లీలోని ఓ టెక్స్టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు అక్కా చెల్లెలు, వారి జీవితంలో సవాళ్లు, వారి సంభాషణల ద్వారానే ఈ కథ నడుస్తుంది. చిత్రంలో అనూజకు 9 ఏళ్లు. ఆమె సోదరి పాలక్తో పాటు నివసిస్తుంది. అనూజ పాత్రను సజ్దా పఠాన్ పోషించగా పాలక్ పాత్రలో అనన్య నటించారు. సజ్దా సలాం బాలక్ ట్రస్ట్ సెంటర్లో ఆశ్రయం పొందుతోంది. ఈ ట్రస్ట్ బాల కార్మికులకు విముక్తి కల్పించి విద్యావకాశాలు, వసతి కల్పించే దిశగా పనిచేస్తుంది. ట్రైలర్లో వారు మ్యాట్రిమోనియల్ ప్రకటనల గురించి మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొనే సమస్యలను కూడా ట్రైలర్ ప్రస్తావిస్తుంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 9 ఏళ్ల అనూజకు ఓ పేరున్న పాఠశాలలో చదువుకునే అరుదైన అవకాశం వస్తుంది. ఈ క్రమంలో అనూజ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, అది అనూజతో పాటు పాలక్ జీవితాలను ఎటువైపు తీసుకెళ్తుంది అనేదే కథ. దర్శకుడు గ్రేవ్స్ చాలా కాలం బనారస్లో నివసించారు. ఈయన అక్కడి హిందూ వర్సిటీలో సంస్కృతం అభ్యసించారు. రాజస్థాన్, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్లోని అనేక స్వచ్ఛంద సంస్థలు ఆయనకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది బాలికల్లో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారని ఆయన తెలిపారు. గ్రేవ్స్ కలిసిన బాలికలు చాలా స్ఫూర్తిదాయకంగా కనిపించారని, చాలా కఠిన పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారని ఆయన చెప్పారు. అందుకే వారిపై సినిమా తీశాను అన్నారు. ఆస్కార్ అవార్డులను అందించే సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 10,000 మందికి పైగా సభ్యులున్నారు. వీరిలో ఎక్కువ మంది అమెరికాకు చెందినవారే. అదే సమయంలో భారత్ నుంచి 40 మంది సభ్యులున్నారు. ఇందులో ఎడిటింగ్, సౌండ్, విఎఫ్ఎక్స్ వంటి విభిన్న విభాగాల వారుంటారు. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలకు 24 విభాగాల కింద అకాడమీ అవార్డులు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం అకాడమీ సభ్యులు ఆస్కార్ రేస్లో ఉన్న 300కు పైగా చిత్రాలలో వారికి నచ్చిన వాటికి ఓటు వేస్తారు. వాటిని షార్ట్ లిస్ట్ చేసి మరోసారి ఓటింగ్ తీసుకుంటారు. అలా నామినేట్ అయిన చిత్రాలు తుది జాబితాను సిద్ధం చేస్తారు. అప్పుడు మిగిలిన విషయాలను పిఆర్ కంపెనీలు చూసుకుంటాయి. చిత్ర బృందం అకాడమీ సభ్యులకు సినిమాలను చూపిస్తుంది. 1957లో విడుదలైన మదర్ ఇండియా ఆస్కార్ నామినేషన్లో మొదటి 5 స్థానాల్లో నిలిచిన భారతీయ చిత్రం. ఇప్పటి వరకు చాలా మంది భారతీయులు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు. అయితే ఆస్కార్లు ఎక్కువగా విదేశీ సంబంధం ఉన్న చిత్రాలకే దక్కాయి. 1983లో గాంధీ చిత్రానికి గాను బాను ఆతియా కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. 1992లో భారతీయ చలనచిత్ర నిర్మాత సత్యజిత్ రేకు గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. 2009లో స్లమ్ డాగ్ మిలియనియర్ చిత్రానికి ఒరిజినల్ స్కోర్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్, సౌండ్ మిక్సింగ్ కేటగిరీలో రసూల్ పూకుట్టి, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గుల్జార్ ఆస్కార్ గెలుచుకున్నారు. 2023లో ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రానికి డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరీలో గునీత్ మోంగా, కార్తీకి గోన్సాల్వేస్లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకున్నారు. ఇది కాకుండా రాహుల్ తక్కర్ 2016లో టెక్నికల్ అచీవ్మెంట్ విభాగంలో అకాడమీ అవార్డు గెలుచుకోగా, అదే ఏడాదిలో భారత సంతతికి చెందిన కోటలాంగో లియోన్, 2018లో వికాస్లు ఈ అవార్డు అందుకున్నారు.